న్యూ మంత్ స్టార్ట్ అయిపోతుంది. శాలరీస్ పడే టైం కూడా వచ్చేసింది. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లో నిండినట్టే నిండి మళ్ళీ ఫస్ట్ వీక్లోనే ఖాళీ అయిపోతుంది కదా. మన దగ్గర తక్కువ డబ్బులు ఉండడం సమస్య కాదు, దాన్ని మనం మేనేజ్ చేసే పద్ధతే సమస్య. చేతిలో ఎంత డబ్బుంటే అంత ఖర్చు పెట్టేస్తాం. జీతం 20,000 ఉన్నప్పుడు ఎంత ఖర్చు చేస్తామో 50,000 ఉన్నప్పుడు కూడా ఖర్చులు అలాగే పెరిగిపోతాయి. జీతం పడగానే మనకి ఒక రివార్డ్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది. నెలంతా కష్టపడ్డాం కదా, ఈ ఒక 1 వీక్ నాకు నచ్చింది తిందాం, నచ్చింది కొనుక్కుందాం, నచ్చిన మూవీకి వెళ్దాం అని ఉత్సాహంలో మన శాలరీ మొత్తాన్ని ఖర్చు పెట్టేస్తాం. ఫ్యూచర్ గురించి ఆలోచించడం కంటే ఈ రోజు దొరికి చిన్న చిన్న ఆనందాలంటేనే మన బ్రెయిన్కి ఎక్కువ నచ్చుతుంది. అంటే నెల చివరిలో ఉండే 10,000 రూపాయల కంటే ఇప్పుడు మనకి ఒక 500 రూపాయల బిర్యానీ వల్ల కలిగే సంతోషమే ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. ఈ చిన్న క్షణికమైన ఆనందం కోసం మనం మన పొదుపుని వదులుకుంటున్నాం. దీనికి అసలైన పరిష్కారం 3 స్టెప్ స్ట్రాటజీ. ఫస్ట్ వన్, జీతం రాగానే ముందు 20% తీసి వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఖర్చు పెట్టి మిగిలింది దాచడం కాదు, దాచిన తర్వాత మిగిలిన 80%తోనే నెలంతా గడపాలి. ఇది మన డిసిప్లిన్ని పెంచుతుంది. మీరు మీ శాలరీలో ఈ 20% రూల్ ప్రకారం ఎంత అమౌంట్ని సేవ్ చేసుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. సెకండ్ వన్, ప్రతి రూపాయికి కూడా ఒక అడ్రస్ ఇవ్వండి. నెల స్టార్టింగ్లోనే రెంట్, కరెంట్ బిల్లు, ఫుడ్, సేవింగ్స్ ఇలా కేటగిరీలుగా రాసుకుని దానికి మీరు ఎంత ఖర్చు పెట్టాలో ముందుగానే రాసుకోండి. ఇప్పుడే డబ్బు ఎటు వెళ్తుందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అనవసరమైన ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. థర్డ్ వన్, ఏదైనా కొనాలని అనిపించినప్పుడు ఆన్లైన్లో వెంటనే కొనకండి. దాన్ని కార్ట్లో వేసి 48 అవర్స్ వెయిట్ చేయండి. ఆ టైం గడిచిన తర్వాత ఆ వస్తువు అవసరం లేదని మీకే అర్థమవుతుంది. దాదాపు 50% అనవసరమైన ఖర్చులు అలాగే తగ్గిపోతాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనం ఆన్లైన్లో ఏదైనా డ్రెస్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ కార్ట్లో యాడ్ చేసినప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇంక ఏది ఓపెన్ చేసినా మనకి యాడ్స్లో అదే ప్రోడక్ట్ కనిపిస్తూ ఉంటుంది. మీరు మీ ఆన్లైన్ షాపింగ్ యాప్స్ నోటిఫికేషన్స్ని ఆఫ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. నా శాలరీ అకౌంట్కి క్రెడిట్ అయిపోయింది. అందులో 20% అంటే 16,000 తీసి నేను వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ అకౌంట్కి యూపీఐ ఫెసిలిటీని ఆఫ్ చేసుకున్నాను. మీరు కూడా నాతో పాటే ఈ 20% రూల్ని ఈ నెల నుంచే స్టార్ట్ చేయండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ల మార్పు మీకే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.